వార్తను చదివినప్పుడు పాపి అయినటువంటి ఒక మనిషిని వద్ద బస చేయి వెళుతున్నాడని చెప్పేసి శాస్త్రులు పరిచయలు సనుక్కున్నారంట. అప్పుడు జక్కయ్య పాపి, ఇలాంటి పాపి కూడా జక్కయ్య త్వరగా దిగున్నప్పుడు ఎప్పుడైతే యేసయ్య పిలుపుకి విని కిందకు దిగాడో, యేసయ్యను చూశాడో, ఒక్కసారి జక్కయ్య మారు మనసు పొందాడు. మారు మనసు పొంది ఇలా చెప్తున్నాడు. బైబిల్ మీ చేతిలో ఉంటే తెరిచి చూడండి. లూకాసు వార్త 19వ అధ్యాయం 8వ వచనంలో, ఎవడి వద్ద నేను దేని అన్యాయంగా తీసుకున్నట్ల 1/4 చెల్లిస్తాను ప్రభు, ఇదిగో నా ఆస్తిలో సగభాగం బీదలకు ఇచ్చేస్తున్నాను అని చెప్తున్నాడు జక్కయ్య. మారు మనసు పొందాడు. కనుకనే జక్కయ్యతో దేవుడు అంటున్నాడు, ఇతడు అబ్రహాము కుమారుడే, నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. అవును, మీకు రక్షణ కావాలంటే మారు మనసు పొందాలి. ఎంతమంది ఈ రక్షణ కోసం, రక్షణ మార్గం కనుక్కోవడానికి, రక్షణ మార్గం నడవాలని చెప్పేసి అనేక మంది ఈరోజు సంఘాలకు వస్తున్నారు. మీ రక్షణ పొందాలి, ప్రభు రాజ్యంలో ఉండాలి అంటున్నారే కానీ వారి జీవితంలో మారు మనసు లేదు. జక్కయ్యలో మారు మనసు వచ్చింది. ఆయన ఒప్పుకుంటున్నాడు ప్రభు ముందు. ఈరోజు మోకరించి ఈ సమయంలో వాక్యం వింటున్నటువంటి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వు మారు మనసు పొందినట్లయితే మోకరించి నువ్వు దేవుని సన్నిధిలో వేడుకుంటున్నావా, ప్రభా నీ పాపినయ్యా, నన్ను క్షమించయ్యా, పాత జీవితం ప్రకారం ఉండకుండా ప్రభా నీకు సాక్షిగా నేను నూతనంగా ఉన్నాను ప్రభా అని చెప్పేసి నువ్వు అడుగుతున్నావా? ఒకవేళ ఈ సమయంలో మారు మనసు పశ్చాత్తాపం లేనటువంటి జీవితం నువ్వు జీవిస్తే, క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వాడవైతే ఈరోజు మోకరించి నీ పాపాల గురించి దేవుని సన్నిధిలో మోకరించి అడుగు. ఇవి మారు మనసు పొందు. దేవుడిని రక్షిస్తాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు, నీ యొక్క బిడ్డల్ని దీవిస్తాడు. ఒక దమస్కో నగరం పట్టణంలో పౌలు గారు వచ్చినప్పుడు ఆ గుర్రం మీద కింద పడి దెబ్బలు తగిలి ఆయన లేచి కళ్ళు పోగొట్టుకొని క్రీస్తు నామంలో ఎప్పుడైతే ప్రార్థన చేసుకున్నాడో, క్రీస్తు నామంలో ప్రార్థన చేసుకున్న పౌలు గారు చూడండి మారు మనసు పొందాడు. పౌలు మారు మనసు పొందాడు. నువ్వు మారు మనసు పొందడానికి ఇష్టపడుతున్నావా? ఒకప్పుడు కిరాతకుడు, నరహత్య చేసినటువంటి వాడు, క్రైస్తవ నిర్దాక్షం నరికినటువంటి వాడు మారు మనసు పొందాడండి. చూడండి, సేవ చేశాడు. నేను ఏర్పాటు చేసుకున్న సాధనం అన్నాడు దేవుడు పౌలు గురించి. ఈరోజు నువ్వు మారు మనసు పొంది జీవిస్తున్నావా? ఒకవేళ మారు మనసు పొందకుండా జీవించినట్లయితే నువ్వు చేసే ప్రార్థన దేవుడు ఆలకించడు. నువ్వు చేసే ప్రార్థన దేవుడు ఆలకించాలంటే నువ్వు మారు మనసు పొందినట్టు జీవితం అనుభవించాలి. ఒక చిన్న సాక్ష్యం చెప్తున్నాను. ఒక వ్యక్తి రోజు తాగొచ్చి కుడుతూ ఉంటాడంట భార్యని. రోజు తాగొచ్చి భార్యని కుడుతూ ఉంటాడంట. సార్ ఫోన్ చేస్తున్నాను, ఫస్ట్ గారు నాకు ప్రార్థన చేయండి, నా భర్త రోజు వచ్చి నన్ను తాగి కొడుతున్నాను, ప్రార్థన కూడా చేయనీయకుండా బైబిల్ చేతిలో పెట్టుకుంటే కొడుతున్నాడండి. కానీ ఆయన కూడా సంఘానికి వస్తాడండి, ప్రార్థన చేస్తాడండి, ఆదివారం వస్తాడండి, అన్ని కార్యక్రమాలకు వస్తాడు. కానీ ఎప్పుడన్నా ఒకసారి తాగి కొడుతున్నా. చూడండి, తాగి వచ్చి నిన్ను కొడుతున్నాడు. చూడండి, దేవుని యొక్క వాక్యంలో 1 కొరింథీ 5వ అధ్యాయం 11వ వచనంలో, ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడైనను జారుడు కానీ, లోబి కానీ, విగ్రహారాధికుడు కానీ, తిట్టుబోతు కానీ, త్రాగుబోతు కానీ, దోచుకుని వాడు కానీ అయి ఉన్నాడలా అటు వానికి సాంగత్యం చేయకూడదు, వంట భుజించకూడదు. ఆమేన్. చూడండి, ఎవరైనా తాగి ఈ విధంగా ఉంటే, లోబైనా, తిట్టుబోతైనా, జారుడైనా, విగ్రహారాధికుడైనా మీలో ఉంటే, క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వాడు ఇలాంటి విషయాల్లో, ఇలాంటి క్రియల్లో పాల్గొన్నట్లయితే వాటితో మాట్లాడవద్దు అంటున్నారు పౌలు గారు చెప్తున్నారు. వాటితో సాంగత్యం చేయకూడదని చెప్పేసి అపోస్తలుడు పౌలు గారు 1 కొరింథీ 5వ అధ్యాయం 11వ వచనంలో హెచ్చరిస్తూ ఉన్నాయి. ఈరోజు నువ్వు తాగుబోతో స్నేహం చేస్తున్నావా? జారుడితో స్నేహం చేస్తున్నావా? లోబితో స్నేహం చేస్తున్నావా? విగ్రహారాధికుడితో స్నేహం చేస్తున్నావా? దోచుకునే వాడితో కూడా స్నేహం చేస్తున్నావా? ప్రియమైనటువంటి సోదరి సహోదరుడా, ఈరోజు అలాంటి స్నేహాన్ని విడిచిపెట్టు. అలాంటి వారితో సాంగత్యం చేయవద్దు, అలాంటి వారితో కూడా భుజించవద్దు, అలాంటి వారితో కూడా మాట్లాడవద్దు. ఈ యొక్క దేవుని వాక్యాలను మీకు హెచ్చరిస్తూ ఉన్నాను. కాబట్టి మారు మనసు జీవితం కలిగి ఉండాలి. ఒకవేళ నువ్వు మారు మనసు పొందకుండా నువ్వు జీవించినట్లయితే, ఒకవేళ నీకు అపాయం వచ్చినప్పుడు దేవుడు నిన్ను చూసి నవ్వుతాడంట. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 23 నుంచి నేను కొన్ని వచనాలు చదువుతా. నా గద్దింపు మీద తిరుగుడి, ఆలోచించుడి, నా ఆత్మ మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశం మీకు తెలిపేదను, నేను పిలువగా మీరు వినకపోతిరి. అనేక సార్లు దేవుని వాక్యంతో మీరు దేవుడు పిలుస్తున్నాడు. కానీ వినడం వల్ల నేను చేయి చాపగా ఎవరు లక్ష్య పెట్టకపోయిరి, నేను చెప్పిన బోధ ఏమీ వినక మీరు తోసి అనేక సార్లు అనేక దైవజనులు ఈ టీవీ ఛానల్లో బోధలు చేస్తూ ఉంటారు. ఈ బోధ విని వాళ్ళు అంగీకరించడంలా అది తోసి వేస్తూ ఉన్నారు.
నేను గద్దింపగా లోబడకపోతే ఎన్నిసార్లు వాక్యం గద్దించినా మీరు లోబడడం లేదు. కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు పరిశుద్ధుడైన దేవుడు నవ్వుతాడంటండి. మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాసం చేసేదను మీరు ప్రార్థన చేస్తారు. ప్రభువా నాకు పెద్ద భయంకరమైన సిచ్యువేషన్ జరిగింది అని చెప్పి పెద్దగా ప్రార్థన చేసినప్పుడు ఆయన అపహాసం చేస్తున్నాడంట. భయం మీ మీదకి తుఫాను వల్లే వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయం కలుగునప్పుడు, మీకు కష్టములు దుఃఖములు ప్రార్థించినప్పుడు నేను అపహాసం చేసేదను. అప్పుడు వారు నన్ను గురించి మొరపెట్టుదురు కానీ నేను ప్రత్యుత్తరం వారికి ఇవ్వను. శ్రద్ధగా వారు వెతుకుదురు కానీ వారికి నేను కనబడదును. చూడండి, నువ్వు మారు మనసు పొందకుండా నిన్ను ప్రార్థన చేసి నీ కష్టాల్లో, నీ శ్రమల్లో, నీ వ్యాధుల్లో నువ్వు ఆయన్ని వెతికినప్పుడు ఆయన కనబడడు. నీకు ప్రార్థన ఆయనకి వినబడదు. మీరు శ్రద్ధగా వెతికినా కానీ ఆ యొక్క ప్రార్థన దేవుడు వినడు, వారికి కనబడడు. చూడండి, ఒక దేవుని నామములో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ సమయంలో దేవుని వాక్యం మీ ముందుకు వచ్చింది. మారు మనసు పొంది జీవించాలని చెప్పేసి నేను ఈరోజు నీకు వాక్యం ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాను. దావీదు పశ్చాత్తాపడి మారు మనసు పొందాడు. దావీదుని దేవుడు ఆశీర్వదించాడు. నువ్వే పట్టణస్థులు మారు మనసు పొందారు, పశ్చాత్తాపడి నువ్వే పట్టణం కాపాడుకున్న రోళ్ళు. పాపైన జక్కా మారు మనసు పొందాడు, రక్షణ పొందాడు. ఎంతకాలం మందిరానికి వెళ్తున్నావు? మారు మనసు లేకుండా వెళుతున్నావా? నువ్వు మారు మనసు లేకుండా బాప్తిసం తీసుకున్నావా? ఈరోజు వాక్యం వినే మీకోసం నేను హెచ్చరిస్తున్నాను. దేవుని నామంలో హెచ్చరిస్తున్నాను. మీరు మారు మనసు పొందాలని, దేవుని రాజ్యంలో ఉండాలని హెచ్చరిస్తూ ఉన్నాను, మాట్లాడుతున్నాను. అధికారంగా కూడా చెప్తూ ఉన్నాను. మారు మనసు పొందండి. దావీదు మారు మనసు పొందాడు, దేవుని రాజ్యంలో చేరాడు. పౌలు గారు మారు మనసు పొందాడు, పౌలుని కాపాడాడు దేవుడు. గొప్ప సేవ చేశాడు మారు మనసు పొంది. ఈరోజు మారు మనసు పొంది నువ్వు దేవునిలో బలపడాలని దేవుని నామంలో నీకు హెచ్చరిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, యేసుక్రీస్తు ప్రభువు నామంలో నీకు వందనాలయ్యా. నీ వర్తమానం ఎంతమైతే విన్నారు తండ్రి, వారిని ఆశీర్వదించండి. వారు మారు మనసు పొంది చక్కగా ప్రభా క్రైస్తవ జీవితంలో ముందు కొనసాగాలని ప్రార్థిస్తున్నా తండ్రి. వ్యాధిగ్రస్తుల కొరకు ప్రార్థిస్తున్నాను. అల్సర్తో ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థిస్తున్నాను. టీబీతో ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థిస్తున్నాను. ఎయిడ్స్ రోగంతో ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థిస్తున్నాను. మారు మనసు లేనటువంటి వారి కొరకు ప్రార్థిస్తున్నాను. సమయంలో తండ్రి ఆశీర్వదించండి, నీ బిడ్డలు బలపరచండి. ఘనత మహిమలు మీకే ఆరోపిస్తున్నాం. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక నిత్యాదన సహవాసమును ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడే ఉండునుగాక, ఆమెన్. మీకందరూ కూడా వందనాలు. ఈ కార్యక్రమం మీకు నచ్చినట్లయితే ఈ స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్లకు మాకు ఫోన్ చేయండి. మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాము. రోగుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. మీకందరూ కూడా వందనాలు.